నమస్కారం ప్రజలారా, మనకు ఉండేటువంటి సాక్షి ఛానల్ వార్తాపత్రిక ఉన్నది. మరి దాంట్లో మావిగన్ గురించి ఒక ప్రత్యేకమైనటువంటి పెద్ద అక్షరాలతో మరి మెయిన్ హెడ్డింగ్ వేశారు. మరి ఏమి రాసినారు ఏందనేది చూద్దాం. చూసి తప్పకుండా మనం విశ్లేషణ చేద్దాం. మరి ఏమి రాసినారో చూద్దాం. అందరి నోట మావిగన్ మాటే అని చెప్పి పెద్ద అక్షరాలతో రాసినారు. ఓకే, అందరి నోట మావిగన్ మాటని ఏ విధంగా అనుకుంటున్నారు ఏందనేది మనం గ్రౌండ్ రిపోర్ట్ కన్నా తీయగలితే బ్రహ్మాండంగా ఉంటుంది. మనం కూడా ఒక సర్వేని నిర్వహించడం జరిగింది. ఆ సర్వే ఫలితాలు కూడా నేను మీకు అతి త్వరలోనే మీ ముందు కూడా బయట పెడతా, మీ ముందు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు తెలియజేయాలనే మనం ఆ సర్వే కూడా చేయించడం కూడా జరిగింది. ఓకే, అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకము, మరి ముఖ్యంగా మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాడు, ఏమన్నా ఏ ప్రభావంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని చెప్పి కూడా అనుకుంటా ఉన్నారు. అదేవిధంగా చూస్తే జగన్ మావిగన్ ప్రతిపాదనపై రాష్ట్ర వ్యాప్తంగా సంచలన చర్చ. ఏం చర్చ? దగ్గరుంటే ఏం చేద్దామనే చర్చే. మనం దగ్గరికి పోగలనా, లేదు ఆయన మన దగ్గరికి వచ్చినా, లేదు మనకి ఏదైనా ఫోన్ అందుబాటులో ఉన్నా, మరి ఏదైనా మెయిల్ ఏదైనా పంపించే దానికి రిప్లై ఇవ్వగలినా, మరి ఏదైనా వాట్సాప్ మెసేజ్ పెడితే దానికి రిప్లై కన్నా ఇచ్చేట్టుగా ఉంటే బ్రహ్మాండంగానే ఉంటుంది. మరి ఏ విధమైనటువంటి చర్చలు వచ్చాయి, ఏ విధమైనటువంటి కామెంట్లు వచ్చాయో అది చూస్తే బాగుంటుంది. అత్యంత ఆచరణాత్మక ప్రతిపాదన అంటున్న రాష్ట్ర ప్రజానికం. ఎవరు అంటున్నారు ఆ మాట? మనం చేసేటి అన్నీ కూడా చారిత్రాత్మకమైనటువంటి పనులని నేను ప్రతిరోజు చెప్తా ఉంటా. ప్రజలారా, మీరు గమనించుంటే ప్రతిరోజు కూడా చారిత్రాత్మకమైనటువంటి పనులు, చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలే చేస్తాం మనం అని కూడా చెప్తా ఉంటా. అందులో భాగంగా అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయంతో రాజధాని కల సాకారం అంట. మరి అమరావతితో పోలిస్తే కేవలం 10% వ్యయమే అని చెప్పి అన్నారు. కాబట్టి మనం 5 సంవత్సరాల పాటు దేనికి ఆ 10% వ్యయాన్ని వచ్చింది ఈ యొక్క మావిగన్ అనేది మనం డెవలప్ చేయలేకపోయినాం. ఆ మావిగన్ని మనం ఎందుకు తీసుకురాలేకపోయినాం, ఎందుకు చేయలేకపోయినాం? 175 నియోజకవర్గాల్లోంచి వచ్చేటువంటి ఆదాయాన్ని లెక్క పెట్టుకుంటాం. మనం ఏమన్నా బిజీగా ఉన్నామా? లేదు, మైనింగ్లో వచ్చే డబ్బు ఏమున్నదని ఎంచుకుంటా ఉన్నావా? ఇసుకలో ఎంత వచ్చిందని చూస్తూ ఉన్నావా? అదేవిధంగా ఎర్రచందన అక్రమ రవాణాలో ఎంత వచ్చింది చూస్తూ ఉన్నావా? అదేవిధంగా గంజాయిలో ఎంత వచ్చింది చూస్తూ ఉన్నావా? మరీ ముఖ్యంగా వ్యాపార మార్గం, వ్యాపార ఆదాయంగా మనం చూసుకున్నటువంటి కల్తీ లిక్కర్లో ఎంత వచ్చిన ఆదాయాన్ని లెక్కలేసుకుంటా ఉన్నావా? ఏం పేరుకి ఎట్లా కడతా ఉన్నాం 5 సంవత్సరాల పాటు? ఆ 10% వ్యయాన్ని మనం వెచ్చించి దీన్ని డెవలప్ చేయొచ్చు కదా మావిగన్ను. మరి రాష్ట్రంలో ఉండే ప్రజానికం అనుకుంటున్నారట. అదేవిధంగా అదే అమరావతి అయితే రోడ్లు, కరెంటు, డ్రైనేజీ, నీటి వసతికే 2 లక్షల కోట్లు అని చెప్పి రాశారు. మరి నేను ఒకటి చెప్తున్నాయా, నారా చంద్రబాబు నాయుడు గారు, మీకు నమస్కారం. మీకు 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నది, మీకు రాజకీయాల్లో ఉన్నారు. మా వాడు ఈ 2 లక్షల కోట్లు సింగిల్ పేమెంట్ కొడతాడు. అంటే తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని 1 లక్ష కోట్ల రూపాయలు లూటీ చేసి మేము 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉంటే ఒక 5 లక్షల కోట్లు వెనకేసుకో ఉంటాడు. ఇబ్బంది లేదు. దాంట్లో ఏ విధంగా సంపాదించాడు ఏందనేది అందరికీ తెలుసు. మనమేం దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారికి నా వినతిది, నా విన్నపం, 2 లక్షల కోట్లు సింగిల్ పేమెంట్ కొట్టేస్తాడు. సింగిల్ పేమెంటే మేమే తెచ్చుకుంటాం మిషన్లు కూడా. అంటే లెక్కేసేదానికి మళ్ళీ మీరు ఇబ్బంది పడతారనుకుంటే మా ఓడే మిషన్లు తెచ్చాడు, ఈ 2 లక్షల కోట్లు పంపించాడు. మీరు అమరావతి మొత్తం ఏదైతే ఉండదో దాన్ని మా ఓడికి రాసేయండి. మా ఓడి బాధ అది. అంటే అమరావతిని ఏదో ఒక రకంగా మేము డెవలప్ చేస్తాం మా తెలుగుతోని. గతంలో ఎన్నికల సమయంలో చెప్పినాడు ముఖ్యమంత్రి అయ్యేదానికి అవ్వక ముందు. అయిన తరువాత అమరావతిని గాలికి వదిలేసి అమరావతిని శ్మశానం అన్నావు, రకరకాలుగా మాట్లాడినావు. ఇంకా రకరకాలైనటువంటి మా దగ్గర ఉండేటువంటి పాలేరులు, ఇంకా రోజువారీ కూలీలు, నెలవారీ జీతగాళ్ళు, వాళ్ళ దగ్గర ఎన్నో విధాలుగా మాట్లాడించినాం. మరి ఇప్పుడు మీరు 2 లక్షల కోట్ల రూపాయలు డబ్బులు కావాలా అక్కడ మనం ఇది చేయాలంటే? మరి డ్రైనేజీలు అన్నారు, మరి అదేవిధంగా కరెంట్ అన్నారు. మరి కరెంట్ ఆడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, డ్రైనేజీ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, మరి ఇంకో నీటి వసతి అన్నారు. నీటి వసతులకు ఏ విధంగా జరుగుతున్నాయి ఏందనేది మా ఓడేమొచ్చి చూడ్డం. మీకు 2 లక్షల కోట్ల రూపాయలు, మీకు 2 లక్షల కోట్లు డబ్బు కావాలా, మా ఓడికి అమరావతి కావాలా? 2 లక్షల కోట్లు సింగిల్ పేమెంట్ కొడతాడు, మీరు మా ఓడికి రాసిండి. అది మీరు అర్థం చేసుకోవాలా. మా ఓడిని అర్థం చేసుకోవాలంటే మీకు ఈరోజు ఇది ఉండదు. మా ఓడిని మీకు 2 లక్షల కోట్లే కదా సింగిల్ పేమెంట్ కొడతాడు, మా దగ్గర ఏం లేదు కాదు. మరి ప్రతిపాదనలు ఏమన్నా ఉంటే మరి ముందుకు కొనసాగిద్దాం, చెప్పండి. పోతే రోడ్లకే దశాబ్దాలు పడితే ఇక రాజధాని నిర్మాణం సాధ్యమేనా అంటున్న ప్రజలు.
మరి మనం 5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఎవడైనా సరే ఏమి మాట్లాడినా కూడా 5 ఏళ్ళు జగన్ ఏం చేశాడు? అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో మనం ఎక్కడైనా సరే ఒక ఇటుక పెట్టినటువంటి దాఖలాలు ఉన్నాయా? రోడ్డు మీద ఉండేటువంటి కంకర ఎత్తుకోమైనటువంటి చరిత్ర మన వైసీపీ పార్టీది. రోడ్ల మీద ఉండేటువంటి కంకర, ఇసుక, ఏదైతే ఇనప రాడ్లు, ఏదైనా ఐరన్ ఉంటుందేమో దాన్ని పోయి ఏరుకొని బతికినటువంటి చరిత్ర మనది. మనం 5 సంవత్సరాలు ఏమి చేయకపోగా ఈరోజు ఈ పనికి మాలిన మాటలు. మనకు ఒక పేపర్ ఉన్నది, రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి నమ్ముతారులే అనుకుంటే ఎవడు నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అదేవిధంగా రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోవడం కంటే మావిగన్ మార్గమే మేలంటున్న అన్ని వర్గాలు ఎవడన్నాడు రా? ఎవడన్నా అనుంటే చెప్పండి. జగనన్న అనుంటాడు, కల్లో వివేకం సార్తో మాట్లాడతా, లేకంటే రాజారెడ్డి తాతతో మాట్లాడతా, మావిగన్ నన్ను ఒక నినాదం తీసినాను, మరి రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ చెత్త అని ఊజా తుడుచుకుంటా ఉన్నాం, మనకి ఇది కొత్త కాదు కదా అని అనుకుంటా ఉంటారు. అదేవిధంగా అన్ని ప్రాంతాల అభివృద్ధి, ప్రజల సంక్షేమమే మావిగన్ దోహదపడుతుంది. మరి మనం ఇన్ని చెప్పినప్పుడు, ఇన్ని రాసినప్పుడు మనం దేనికి దోహదపడుతున్నాం, దేనికి తగలహాడుతున్నాం, దేనికి ఆత్రం పడుతున్నాం ఏందనేది రాష్ట్రంలో ఉండే ప్రజలు అర్థం చేసుకోలేరా? మరీ అంత మనం గతంలో మనం ఏ విధంగా అయితే చెప్పి 151 సీట్లు వచ్చినాయో ఈ రోజుల్లో మనల్ని ఎవరు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. అర్థం చేసుకోండి. మనకు ఒక పేపర్ ఉన్నది, మనకు ఒక కథ ఉన్నది అనుకుంటే ఎవడు కూడా మనల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మావిగన్ ద్వారా రాజధాని కళ తక్షణమే సాకారం, అదే నిజమైన ప్రజా రాజధాని అంటున్న ప్రజలు ఎటు చూసినా ఇదే చర్చ. మన సాక్షి టీవీలో తప్ప, మన సాక్షి పేపర్లో తప్ప ఎక్కడా కూడా ఆ చర్చే లేదు. వీడికి ఖచ్చితంగా మానసికంగా ఏదో ఉన్నదిరా, లేకుండా ఉంటే ఇటువంటి కోతలు ఎందుకు కూర్చాడు? మళ్ళా మ్యాప్ వేశారు. ఎక్క కొడుకు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నము ఇదంతా ఒక మ్యాప్ వేసి ఆయన మావిగన్ అని ఒకటి రాసి పెద్ద పేరు పెట్టి, ఇదే మావిగన్ను అన్న ముఖ్యమంత్రి సీట్ కూర్చున్నప్పుడు ఎందుకు చేయలేదు అంటారు. ఇప్పుడు దాన్ని ఏం చెప్తావు? దానికి ఏం చేద్దాం? అదేవిధంగా ఆచరణ సాధ్యమైన ఈ ఆలోచనే మేలంటున్న మేధావులు, ఆర్థికవేత్తలు, సోషల్ మీడియా, రాజకీయ వ్యాపార వర్గాల్లో విస్తృత చర్చ. సోషల్ మీడియాలో చర్చలు మనం చూసే తట్టుకోలేం. అయ్యే మామూలు చర్చలు కాదు, మామూలు మాటలు కాదు అధ్యక్ష. ఒక రకమైన మింగుడు కాదు, ఎక్కడెక్కడి నుంచో మింగుతూ వస్తున్నారు. ఎవరెవరో మన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇటువంటి ఆలోచన మనం అధికారంలో ఉన్నప్పుడు దేనికి చేయలేదు, దేనికి చెప్పలేకపోయినాం? అది ఒక్కటే ప్రశ్న. ఇప్పుడేమి ఈ మచిలీపట్నము, ఈ గుంటూరు, ఈ విజయవాడ ఏమి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏమి రాలా కదా? మనం అధికారంలో ఉన్నప్పటి ఉండే ఊర్లే, మనం అధికారంలో ఉన్నప్పుడు మనం రోజు తిరుగుతూ ఉన్న ఊర్లే. మరి మనం ఎందుకు ఆ రోజుల్లో చెప్పలేకపోయినాం? ఈరోజు దేనికి ఈ యొక్క పనికి మాలినటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా అనుకుంటున్నారు. మీకు కావాల్సింది ఈ 2 లక్షల కోట్లు అయితే చంద్రబాబు నాయుడు గారు, మీరు మా ఓడికి ఒక ప్రతిపాదనలు మీరు చెప్పండి, మేము దాన్ని ఆచరణ చేస్తాం, ఏ విధంగా ముందుకు తీసుకొని పోతాం అనేది. మా దగ్గర 5 లక్షల కోట్ల పైసలకు కానీ లెక్కలు ఉంటాయి. 2 లక్షల కోట్లు మా ఓడి కొట్టేస్తాడు, అమరావతిని మా ఓడికి రాసియండి. ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం అదే నా యొక్క అంటే నాది కాదు, మా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళందరిది కూడా ఇదే విధంగానే ఉన్నది ఆలోచన. ఎందుకంటే పిల్లోడు కావాలనుకుంటూ ఉంటాడు అమరావతిని, మరి కావాలనుకున్నప్పుడు రాయిచ్చేది చెప్పాలా? మీకు కావాల్సింది 2 లక్షల కోట్లు, ఆ 2 లక్షల కోట్లు ఇచ్చాడు, మా ఓడికి రాసిండి. ఆడికి ఇంతటితో ఇది పోతుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా, మన సాక్షిలో వచ్చినటువంటి ఈ కథనం ఎట్లున్నది, ఏది వ్యవహారం అనేది మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. మన అన్నను ఇలాంటి మావిగల్లంగా రాబోయే రోజుల్లో ఎన్ని పెట్టినా, మనం ఎంతమంది చెత్త తుప్పు అని ఊసినా తుడుచుకొని మనం అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా మనం పోరాడుతూనే ఉందాం. ఖచ్చితంగా అన్నను ప్రధాని చేసినాకనే మనం శాంతపడదామని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.